నమస్కారం. ఎరవకకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రబీ జొన్న సాగులో అనుసరించవలసిన పద్ధతులు, మెలకువలతో పండించితే అధిక దిగుబడులు. శ్రీవరి సాగులో ముందుకు సాగుతున్న రైతులు, అధిక దిగుబడి సాధిస్తున్న వ్యవసాయదారులు. కలపటేకు సాగులో పాటించవలసిన విధానాలు, మెలకువలు పాటించితే రైతు ఇంట సిరులు. పాడి పశువుల్లో వచ్చే వ్యాధుల లక్షణాలు, రోగాల నివారణకు చేయవలసిన చికిత్సలు. రబీలో సాగు చేసుకోవడానికి ప్రాంతాల వారీగా అనువైన జొన్న రకాలేమిటో తెలుసుకున్నాం. అందుబాటులో ఉన్న ఈ రకాలను ఎలా సాగు చేయాలో తెలుసుకోవాలి. నిజానికి ఖరీఫ్లో కన్నా రబీలోనే జొన్న పంటలో ఎక్కువ దిగుబడి వస్తుంది. ఆశించిన దిగుబడులు రావాలంటే సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. రబీ జొన్న సాగులో పాటించవలసిన విధానాలేమిటో తెలుసుకుందాం. వరి తర్వాత మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా పండించే పంట జొన్న. రబీలో జొన్న పంటలో అధికంగా దిగుబడి వస్తుంది. రబీలో సాగు చేయడానికి అనువైన వంగడాలను ప్రాంతాల వారిగా ఎంచుకోవాలి. ఎకరాల్లో సాగు చేయడానికి 3 నుంచి 4 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఈ విత్తనాలను విత్తడానికి ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ మందుని కలిపి విత్తన శుద్ధి చేయాలి. మొవ్వు ఈగ నివారణ కోసం విత్తనాలను 3 గ్రాముల థయోమిథాగ్జామ్తో విత్తన శుద్ధి చేయాలి. ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువుని చివరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. నీటిపారుదల సౌకర్యం ఉన్న పంటకు 32 నుంచి 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియంనిచ్చే ఎరువులు వేయాలి. ఇక వర్షాధార పంటగా జొన్న సాగు చేయాలనుకుంటే 24 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియంనిచ్చే ఎరువులను వేయాల్సి ఉంటుంది. నత్రజని ఎరువుని 2 సమాన భాగాలు చేసుకోవాలి. విత్తేటప్పుడు సగభాగం నత్రజని, మోకాలు ఎత్తు పైరు పెరిగిన తర్వాత మిగిలిన సగభాగం నత్రజని వేసుకోవాలి. జొన్న విత్తనాలను వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకోవాలి. ఎకరాకు 58,000 నుంచి 72,000 మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. రబీలో సాగు చేసే జొన్న పంటలో అంతర పంటలు వేసుకోవద్దు. నల్లరేగడి భూముల్లో రబీ జొన్న వేసుకున్నట్లయితే పూత దశ, గింజ పాలు పోసుకునే దశలో అవసరమైనంత నీరు పెట్టాలి. విత్తనాలు విత్తిన 30 రోజులకు గుంటకుతో లేదా దంతితో అంతర కృషి చేయాలి. దీనివల్ల పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తనాలు విత్తిన 2 వారాలలోపు ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. కలుపును నివారించడానికి 800 గ్రాముల అట్రజిన్ 50% మందుని 250 లీటర్ల నీటిలో కలిపి విత్తనాలు విత్తిన వెంటనే లేదా 2 రోజులలోపు తడి నేలపై పిచికారీ చేయాలి. కలుపు మొక్క జొన్న మల్లె మొలకెత్తిన తర్వాత లీటర్ నీటిలో 50 గ్రాముల అమోనియం సల్ఫేట్ లేదా 200 గ్రాముల యూరియాని పైరుపై పిచికారీ చేయాలి. ఈ మందు వల్ల కలుపు మొక్కలు చనిపోతాయి. ఈ మందు అందుబాటులో లేకుంటే 2,4-D సోడియం సాల్ట్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మల్లెపై పిచికారీ చేసి నివారించుకోవచ్చు. సాధారణంగా జొన్న విత్తిన 35 నుంచి 40 రోజులకు కలుపు మొక్క జొన్న మల్లె కనపడుతుంది. రబీ జొన్న సాగు చేసినట్లయితే మొక్కలకు మొవ్వ తొలుచు ఈగ ఆశించే అవకాశం ఉంది. ఈ మొవ్వ తొలుచు ఈగ ఆశించినట్లయితే మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. దీన్ని గమనించడానికి మొవ్వుని లాగినప్పుడు సులువుగా పైకి వచ్చి కుళ్ళిపోయిన వాసన వస్తుంది. పిలకలు అధికంగా ఉంటాయి. మొలకెత్తిన మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తుంది. ఇది ఎక్కువగా ఖరీఫ్ జొన్న పంటలో కనపడుతుంది. ఈ ఈగ రాకుండా ఉండాలంటే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు
సాలుకు 2 గ్రాముల వంతున విత్తనాలు విత్తేటప్పుడు సాలులో వేయాలి. లేదా థయోడికార్బ్ 75 WP 1.5 గ్రాములు లేదా ల్యాంబ్డా సైహోలోథ్రిన్ 5 CS 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మొక్కలు మొలిచిన 7, 14, 21 రోజుల్లో పిచికారీ చేయాలి. మొక్కలకు 5 వారాల వయసు వచ్చే వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తుందని గుర్తుంచుకోవాలి. జొన్నలో కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా ఈ కాండం తొలుచు పురుగు పైరులో 30 రోజుల తర్వాత నుంచి పంట కోసే వరకు వస్తుంది. ఇది ఆశించినట్లయితే మొక్కల ఆకులపై గుండ్రని వరుస రంధ్రాలు ఏర్పడతాయి. దీంతో మొవ్వు చనిపోయి తెల్ల కంకి ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి చూసినట్లయితే ఎర్రని కణజాలం కనపడుతుంది. కంకి మొవ్వులో నుంచి బయటకు రాదు. దీన్ని నివారించడానికి విత్తిన 35 నుంచి 40 రోజులకు ఎకరాకు 4 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలను కాండపు సుడుల్లో వేయాలి. ఇక కంకి నల్లికి చెందిన పిల్ల పురుగులు, పెద్ద పురుగులు గింజలు పాలు పోసుకునే దశలో ఆశిస్తాయి. ఇవి రసం పీల్చడం వల్ల గింజలు నొక్కులుగా మారి కంకిలో కొద్దిపాటి మంచి గింజలు ఏర్పడతాయి. ఈ గింజల మీద ఎరుపు రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగా మారిపోతాయి. దీని నుంచి పంటను కాపాడడానికి ఎకరాకు 8 కిలోల కార్బరిల్ 5% పొడి మందుని కంకుల మీద చల్లాలి. జొన్నలో పేనుబంక ఆశించే అవకాశం కూడా ఉంటుంది. పేనుబంక నివారణ కోసం మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ లేదా మలాథియాన్ 5% మందులో ఏదైనా ఒకటి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల వంతున కలిపి పిచికారీ చేయాలి. జొన్న పంటలో తెగుళ్ల బెడద కూడా ఉంటుంది. సాధారణంగా గింజ బూజు తెగులు ఎక్కువగా కనపడుతుంది. గింజలపై పెరిగే శిలీంధ్రాల రకాన్ని బట్టి వాటి మీద గులాబీ లేదా నల్లటి బూజు పెరుగుతుంది. ఇటువంటి గింజలు నూర్పిడి సమయంలో దెబ్బతింటాయి. దీని నివారణ కోసం గింజ క్రింది భాగంలో నల్లటి చార ఏర్పడినప్పుడు కంకులను కోయాలి. పది లీటర్ల నీటికి 20 గ్రాముల కాంప్టాన్తో పాటు 2 గ్రాముల ఆరియోఫంగిన్ లేదా 0.5 మిల్లీలీటర్ల ప్రోపికోనజోల్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గింజ ఏర్పడే దశలో ఒకసారి, గింజ గట్టిపడే దశలో మరోసారి ఈ మందును పిచికారీ చేయాలి. ముఖ్యంగా పంట కోతను ఆలస్యం చేయకూడదు. సకాలంలో పంటను కోసుకోవాలి. జొన్నలో బంకకారు తెగులు కూడా కనపడుతుంది. మొక్కలు పుష్పించే దశలో ఆకాశం మేఘాలు కమ్ముకుని చల్లని తేమతో కూడిన వాతావరణం ఉంటే ఈ తెగులు వ్యాపిస్తుంది. తెగులు సోకిన కంకుల నుంచి తెల్లని లేదా గులాబీ రంగుతో కూడిన తీయటి జిగురు వంటి ద్రవం కారుతుంది. ఈ తెగులు బారిన పడకుండా పంటను కాపాడడానికి విత్తే ముందు 3 గ్రాముల కాప్టాన్ లేదా థైరమ్ కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లీటర్ నీటికి 2 గ్రాముల మాంకోజబ్ లేదా బెన్లేట్ 1 గ్రామ్ లేదా 0.5 మిల్లీలీటర్ల ప్రోపికోనజోల్ లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో పూత దశలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఒకవేళ నల్ల కాండం కుళ్ళు సోకినట్లయితే మొక్కల్లో నేల దగ్గర ఉన్న కాండం రంగు కోల్పోయి కృషించి మొక్కలు వాడి ఎండిపోతాయి. తెగులు ఆశించిన మొక్కల్లో తాలు గింజలతో కంకులు త్వరగా పక్వానికి వస్తాయి. కాండం లోపల డొల్లగా మారి మొక్కలు విరిగి పడిపోతాయి. దీన్ని నివారించడానికి కార్బండిజం లేదా కాప్టాన్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పుష్పించే దశ ముందు పంటలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ తెగుల్ని తట్టుకొని పెరిగే జొన్న రకాలని సాగు చేసుకోవాలి. ఏరువాకలో ఇప్పుడు చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. 1980 మెడగాస్కర్లో పుట్టిన శ్రీవారి సాగు పద్ధతి మన దేశాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. తక్కువ నీటి వసతి ఉన్న ఎంతో మంది రైతులు శ్రీవారి సాగు బాట పట్టారు. ఈ పద్ధతిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందవచ్చు. చిత్తూరు జిల్లాలోని ఓ రైతు శ్రీవారి సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఆయన సాధించిన ఫలితాలేమిటో చూద్దాం.
నీటి వసతి ఉన్న నేలల్లో రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తారు. వరి సాగుకు నీటి వసతి, పెట్టుబడులు, కూలీల అవసరం అధికం. కానీ పంట దిగుబడి లాభదాయకంగా ఉండడంతో రైతులు వరి సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. 1980 దశకం వరకు వరిని సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేసేవారు. వరిలో దేశీయంగా అనేక పద్ధతులు, వంగడాలు వెలుగులోకి వచ్చినా 80 తర్వాత వచ్చిన శ్రీవరి సాగు పద్ధతి ఒక పెద్ద విప్లవాన్ని సృష్టించింది. శ్రీవరి సాగులో విత్తనం ఖర్చు, నీటి అవసరం, ఎరువులు, పురుగుల మందుల ఖర్చు తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది రైతులు శ్రీవరి సాగును చేస్తున్నారు. శ్రీవరి సాగు పద్ధతిలో కొన్ని యాజమాన్య పద్ధతులను తప్పక పాటించాలి. ఈ పద్ధతిలో 8 నుంచి 12 రోజుల వయసున్న నారును మాత్రమే నాటాలి. ఇలా చేస్తే ఎక్కువ సంఖ్యలో పిలకలు వస్తాయి, వేర్లు బాగా వ్యాపిస్తాయి. నారుమడి నుంచి మొక్కను జాగ్రత్తగా తీయాలి. వేరు, బురద, గింజతో సహా తీసి పొలంలో పైపైన నొక్కి పెట్టాలి. ఎక్కువ లోతులో నాటకూడదు. మొక్కలు, సాళ్ల మధ్య దూరం 25 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటాలి. భూసారం ఎక్కువగా ఉన్న నేలల్లో కాస్త ఎడంగా నాటుకోవచ్చు. శ్రీవరి సాగు పద్ధతిలో పొలంలో నీరు నిల్వ ఉండదు. దీంతో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కలుపు నివారణ చర్యలను ఎప్పటికప్పుడు చేపట్టాలి. శ్రీవరి సాగులో పొలం నిత్యం తడిగా ఉండాలి, కానీ నీరు నిల్వ ఉండకూడదు. నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి వీలుగా ప్రతి 2 మీటర్లకి ఒక కాలువ ఏర్పాటు చేయాలి. మామూలుగా శ్రీ అనేది ఒక పద్ధతి. మామూలుగా శ్రీవరి అనేది ఎక్కువగా మెడగాస్కర్ దేశం నుండి మన దీంట్లో తీసుకురావడం అయింది. మొట్టమొదటిసారిగా పీలేరు మండలంలో మే ఫస్ట్ చేయడం. దాంట్లో ఏమంటే 10 రోజుల నుండి 12 రోజుల నారు లేదా 15 రోజుల నారు పోసుకోవాలి. మామూలుగా ఎకరాకైతే 20 నుండి 30 కేజీల విత్తనం వాడుతూ ఉంటారు. ఈ శ్రీ పద్ధతిలో అయితే 2 కేజీల విత్తనమే సరిపోతుంది. దీంతో వేర్లు ఆరోగ్యంగా అభివృద్ధి చెందుతాయి. శ్రీవరి సాగులో సేంద్రియ ఎరువులను ఎక్కువగా వేయాలి. సేంద్రియ ఎరువులతో భూసారం బాగా పెరుగుతుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీవరి సాగు పద్ధతిలో చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు. సాధారణ పద్ధతిలో వరిని సాగు చేస్తే ఎకరాకు 20 కిలోల విత్తనం అవసరం. అదే శ్రీవరి సాగు పద్ధతిలో ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. సరైన యాజమాన్య పద్ధతులతో తక్కువ నీరు, ఖర్చుతో శ్రీవరి సాగు చేయొచ్చు. శ్రీవరి సాగుతో అధిక దిగుబడులను పొందవచ్చని చిత్తూరు జిల్లా రైతులు నిరూపిస్తున్నారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం మొరవవాడిపల్లెకు చెందిన ఏ చంద్రశేఖర్ శ్రీవరి సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్నాడు. 5 సంవత్సరాలుగా చంద్రశేఖర్ శ్రీవరి పద్ధతిలో వరిని సాగు చేస్తూ రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ పద్ధతిలో భూసారాన్ని పెంచుతూ పైరుకు కావలసిన పోషకాలను అందిస్తున్నాడు. శ్రీవరి సాగు పద్ధతి పాటించితే భూమిలో పంటకు అవసరమైన సూక్ష్మక్రిములను బాగా వృద్ధి చెందుతాయి. ఈ సూక్ష్మజీవులు పైరుకు కావలసిన పోషక పదార్థాలను అందిస్తాయి. అందుకే శ్రీవరి పద్ధతి రైతుకు సుస్థిరమైన దిగుబడిని ఇస్తుంది. సాధారణ పద్ధతిలో సాగు చేసే వరికి పట్టే నీటిలో 3వ వంతు నీరు శ్రీవరి సాగు పద్ధతికి సరిపోతుంది. శ్రీవరి సాగులో మొక్కల వేర్లు విస్తారంగా వ్యాప్తి చెందుతాయి. భూమి లోపలికి చొచ్చుకుపోతాయి. భూమి లోపల ఉండే పోషకాలను తీసుకుని మొక్క ఏపుగా పెరుగుతుంది. ఒక్కో మొక్కకు 50 నుంచి 100 పిలకలు వస్తాయి. పిలకలన్నీ ఒకేసారి పొట్టదశకు వచ్చి పెద్ద పెద్ద కంకులను వేస్తాయి. ఒక్కో కంకిలో 400 వరకు గింజలుంటాయి. ఈ గింజలు బాగా పాలు పోసుకుని దృఢంగా పెరుగుతాయి. సంప్రదాయ పద్ధతి కన్నా శ్రీవరి సాగు పద్ధతిలో 20 నుంచి 30% ఎక్కువ దిగుబడి వస్తుంది. శ్రీవరి సాగు పద్ధతిలో 40 నుంచి 45 బస్తాల దిగుబడి వస్తుంది. పిలక వ్యవస్థ బాగుంటుంది. దీనికి వచ్చి ఎరువుల యాజమాన్యం కూడా మనం దిబ్బ ఎరువులే ఎక్కువగా వాడుకోవాలి. రసాయన ఎరువులు, రసాయన మందులు అట్లంతా కాకుండా 15 సెంటీమీటర్లు ప్రతి మొక్కకి 10 ఇంచీలు పెట్టుకునేసి నాటుకుంటాం. మనం నాటుకునేసి కోనోవేటర్ 15 రోజుల తర్వాత కోనోవేటర్ కలుపు వ్యవస్థ కోసం కోనోవేటర్ తోసుకుంటాం. కోనోవేటర్ తోసేదాని వల్ల 15 రోజులకు ఒకసారి తోసేదాని వల్ల పిలక వ్యవస్థ బాగా వచ్చి కలుపు మొక్కలు లేకుండా పోయి దిగుబడి కూడా ఎక్కువ వచ్చేది ఉంది. అదేవిధంగా కూలీలు ఏమంటే మనం మామూలుగా ఎకరా నాటాలంటే దాదాపు 30 మంది 25 మంది అవుతారు. అదేవిధంగా ఇది 6 మందితో మనం ఎకరా నాటుకోవచ్చు. ఈ పద్ధతిలో సాగు చేసిన వరిలో కలుపు ఎక్కువగా ఉంటుంది. 10 రోజులకోసారి రోటరీ,
కోనవీడర్లతో నేలను కదిలించాలి. ఇలా చేస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. పంట కాలంలో 2 నుంచి 3 సార్లు ఈ విధంగా చేయాలి. దీనివల్ల పంట దిగుబడి అధికంగా వస్తుంది. శ్రీవరి సాగు పద్ధతిలో సాగు చేయాలనుకున్న రైతులు నీటి యాజమాన్యంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కలుపుని ఎప్పటికప్పుడు తీసివేయాలి. సేంద్రియ ఎరువులను ఎక్కువగా ఉపయోగించాలి. అప్పుడు మనం ఆశించిన దిగుబడి దక్కుతుంది. టేకు మన నిత్య జీవితంలో ఎంతో పెనవేసుకుపోయిన కలప పంట. దీన్ని వాణిజ్యపరంగా సాగు చేసుకుంటే మంచి లాభాలు దక్కుతాయి. ఇది కలపగా ఉపయోగపడుతుంది. దీంతో చేసిన ఫర్నిచర్ అందంగానే కాకుండా దశాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా ఉంటాయి. అందుకే దీనికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. చక్కని యాజమాన్య పద్ధతుల్లో సాగు చేసుకుంటే టేకు మన ఇంట సిరులు కురిపిస్తుంది. అడవుల నుంచి మనకు లభిస్తున్న ప్రధాన ముడి సరుకుల్లో టేకు ముఖ్యమైనది. కలపను భవన నిర్మాణం, ఫర్నిచర్, ప్లైవుడ్, క్రీడా వస్తువులు, ప్యాకింగ్ పెట్టెల తయారీలో వాడతారు. కాగితం తయారీలో కలప గుజ్జు ప్రధాన ముడి సరుకు. టేకు నవంబర్ నుంచి మే నెల వరకు ఆకులు రాలుస్తుంది. ఏప్రిల్ నుంచి జూన్ నెలల్లో కొత్త చిగురు తొలుగుతాయి. దీని ఆకులు పెద్దగా, మందంగా, గుమ్మడి ఆకుల్లా ఉండి గరుకుగా ఉంటాయి. జూలై, ఆగస్టు నెలల్లో పూతకు వచ్చి నవంబర్, జనవరి నెలల్లో విత్తనాలు తయారవుతాయి. టేకు చెట్టుకు ఎక్కువ సూర్యరశ్మి కావాలి. దీనికి అనావృష్టిని, ఎక్కువ చలిని తట్టుకునే శక్తి లేదు. విరిగిన టేకు చెట్టుకు ప్రక్కల నుంచి పిలకలు పెట్టే శక్తి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వీటిలో బలమైన పిలకలను ఉంచి మిగిలినవి తీసివేయాలి. టేకు చెట్లు ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో పెరుగుతాయి. దీన్ని సముద్ర మట్టం నుంచి 1100 మీటర్ల ఎత్తు వరకు పెంచుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడైనా టేకును పెంచుకోవచ్చు. దీని సాగుకు ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు అనువుగా ఉంటాయి. మెట్ట భూముల్లో చేల గట్ల మీద, కంచెల చుట్టూ టేకును పెంచుకోవచ్చు. నీటి ముంపు ఉన్న ప్రాంతాల్లో వీటిని సాగు చేయలేం. టేకును విత్తనాలు లేదా పిలకల ద్వారా సహజ పునరుత్పత్తి చేయవచ్చు. 2 కనుపుల కాండం, 7 నుంచి 8 అంగుళాల వేర్లు లేదా టిష్యూ కల్చర్ మొక్కలతో కృత్రిమ పునరుత్పత్తి చేయవచ్చు. టేకు సాగుకు పక్వానికి వచ్చిన పండ్ల నుంచి విత్తనాలను సేకరించుకోవాలి. నేలపై రాలిన విత్తనాలను పోగు చేసి శుభ్రం చేయాలి. టేకు విత్తనాలను వేడి నీటిలో 2 నుంచి 4 గంటలు నానబెట్టాలి. విత్తనాలను తీసి చల్లబడినాక విత్తుకోవాలి. లేదా ప్రతిరోజు రాత్రి నానబెట్టి పగలు ఎండబెట్టాలి. ఈ విధంగా 15 నుంచి 20 రోజుల పాటు చేసి ఆ తర్వాత నారుమడిలో విత్తుకోవాలి. అంతేకాకుండా విత్తనాలను ఒక గోనె సంచిలో పోసి గుంతలో పూడ్చి 10 రోజుల వరకు రోజు నీరు పోయాలి. ఆ తర్వాత వాటిని విత్తుకోవచ్చు. టేకు సాగుకు నారుమళ్లను తయారు చేసుకోవాలనుకుంటే 6 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు ఉన్నటువంటి నారుమడుల్లో శుద్ధి చేసిన విత్తనాలను ఫిబ్రవరి నుంచి మే మధ్యకాలంలో విత్తుకోవాలి. మొలిచిన మొక్కలను సంవత్సరం పాటు పెరగనీయాలి. మొక్కలను పీకి స్టంపులను తయారు చేసుకోవాలి. వేరు భాగాల్లోని ప్రక్క వేర్లను పదునైన కత్తితో కత్తిరించుకోవాలి. స్టంపులను జూలై, ఆగస్టు నెలల్లో 3 x 1.3 మీటర్ల దూరంలో వాలుకు అడ్డంగా నాటాలి. ఎకరాకు సుమారు 1000 మొక్కలు నాటుకోవచ్చు. టేకు స్టంపు నాటిన 2 నెలల తర్వాత ప్రతి పాదుకు 4 కిలోల పశువుల ఎరువు వేయాలి. మొక్కలు నాటే గుంతల్లో 4 కిలోల పశువుల ఎరువుతో పాటు 50 గ్రాముల 3% లిండెన్ పొడిని వేసి నాటుకోవాలి. మొక్కలు నాటిన మొదటి సంవత్సరం 150 గ్రాముల డిఏపిని 2 దఫాలుగా జూలై, డిసెంబర్ నెలల్లో వేసుకోవాల్సి ఉంటుంది. రెండవ సంవత్సరం 300 గ్రాముల డిఏపిని 2 దఫాలుగా జూలై, డిసెంబర్ నెలల్లో వేసుకోవాలి. ఇక మొక్క నాటిన 3వ సంవత్సరం
400 గ్రాముల DAPని ఒకే మోతాదులో జూలై నెలలోనే వేయాలి. స్టంపులు నాటిన 4 రోజులు రోజు విడిచి రోజు నీరు పెట్టాలి. ఆ తర్వాత 15 నుంచి 20 రోజులకు ఒకసారి నీరు పెట్టుకోవాలి. ఈ విధంగా 3 సంవత్సరాలు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో కూడా దీనికి నీరు పెట్టుకోవచ్చు. టేకు సాగులో మొదటి సంవత్సరం చెట్ల మధ్య లోతుగా దున్నాలి. కలుపు మొక్కలను దున్నిన తర్వాత మిగిలిన వాటిని తీసి పాదులు చేయాలి. చెట్ల కింద కొమ్మలను కొంత ఎత్తు వరకు కత్తిరించాలి. 6వ సంవత్సరానికి పెద్ద వాసం సైజు మొక్కలవుతాయి. 6 సంవత్సరాల తర్వాత మొక్కకు మధ్య 2.6 మీటర్లు ఎడం ఉండేలా మధ్యనున్న మొక్కలను తీసివేయాలి. 12 సంవత్సరాల తర్వాత మొక్కకు మధ్య 5.2 మీటర్లు ఎడం ఉండేలా మధ్యనున్నటువంటి మొక్కలను తీసివేయాలి. 15 నుంచి 18 సంవత్సరాలకు మంచి కలపను ఇస్తాయి. టేకులో ప్రతి 2 చదరపు మీటర్లకు 1 టీ చెంచా కార్బోఫ్యూరాన్ గుళికలను వేసి వేరు పురుగును నివారించుకోవాలి. లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేసి బెరడు తులుచు పురుగులను, వడ్రంగి పురుగులను నివారించాలి. లీటర్ నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ పిచికారీ చేసి ఆకుమచ్చ, తుప్పు తెగులను అరికట్టుకోవాలి. ఈ విధంగా సాగు చేసుకుంటే ఎకరాకు 8,000 రూపాయల పెట్టుబడితో 1,06,000 రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు. ఏరువాకలో మరో చిన్న విరామం. ఏరువాకకు పునఃస్వాగతం. పాడి పశువులను పెంచుకుంటే రైతులకు అదనంగా ఆదాయం కలిసి వస్తుంది. పశువుల పెంపకంతో పాల ఉత్పత్తులు, పశువుల ఎరువు మనకు దక్కుతాయి. పాడి గేదెలను పెంచుకుంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు మన పల్లె సీమలో ఎన్నో ఉన్నాయి. కొద్దిపాటి స్థలం ఉంటే చాలు వీటిని పెంచుకోవచ్చు. అయితే పాడి పశువులకు కొన్ని వ్యాధులు వస్తాయి. వాటి లక్షణాలేమిటో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. పాడి పశువుల్లో కాల్షియం లోపంతో పాల జ్వరం వస్తుంది. పాడి పశువులకు అవసరమయ్యే ధాతువులన్నింటిలో కాల్షియం ఎంతో ముఖ్యమైనది. ఈ వ్యాధి ఎక్కువగా పాలిచ్చే పశువుల్లోనే కనిపిస్తుంది. సాధారణంగా 5 నుంచి 10 సంవత్సరాల వయసున్న పాడి పశువుల్లో 3 నుంచి 8 ఈతల మధ్య కాలంలో ఈ సమస్య కనిపిస్తుంది. పాడి పశువు ఈనిన మొదటి వారంలో అంటే 2 నుంచి 3 రోజుల్లోనే పాల జ్వరం వస్తుంది. పాడి పశువుల్లో కాల్షియం లోపం రావడానికి చాలా కారణాలున్నాయి. పాడి పశువులకు పచ్చిగడ్డిని మేపకుండా ఎక్కువగా ఎండుగడ్డిని పెట్టడం ఒక కారణం. అధిక పాల దిగుబడినిచ్చే పశువుల్లో పాల ఉత్పత్తి వల్ల కాల్షియం లోపం ఏర్పడుతుంది. పశువులు ఈనినప్పుడు వచ్చే జున్ను పాలల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. దీనివల్ల కూడా పాడి పశువుల్లో కాల్షియం లోపం వస్తుంది. సంకరజాతి విదేశీ పశువుల్లో కాల్షియం లోపం ఎక్కువగా కనపడుతుంది. పారాథైరాయిడ్ హార్మోన్, విటమిన్ D3 లోపం వల్ల కూడా కాల్షియం లోపం కలిగే అవకాశం ఉంది. పశువులకు ఇచ్చే దానాతో కాల్షియం ముందుగా ప్రేగుల్లో చేరుతుంది. తర్వాత ఇది రక్తంలో కలుస్తుంది. ఇది రక్తంలో కలవడానికి పారాథైరాయిడ్ హార్మోన్, విటమిన్ D3 అవసరం. కాల్షిటోనిక్ హార్మోన్ చర్య వల్ల ఈ కాల్షియం రక్తం నుంచి ఎముకల్లో చేరుతుంది. రక్తంలో కాల్షియం అధికంగా ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఈ చర్యల్లో మార్పులు జరిగినట్లయితే సాధారణంగా పాడి పశువుల్లో కాల్షియం లోపం ఏర్పడుతుంది. పాలజ్వరం లక్షణాలను 3 దశలుగా చెప్పుకోవచ్చు. మొదటి దశలో పశువులు మేత సరిగా తినవు, పాల దిగుబడి తగ్గుతుంది, తల కండరాలు వణుకుతాయి, నాలుక బయటకు వేలాడుతూ ఉంటుంది, వెనుక కాళ్ళు మెత్తబడి అవి సరిగా నడవలేకపోతాయి, శ్లేష్మ పొర పాలిపోయి ఉంటుంది. పాలజ్వరం సోకిన పాడి పశువుల్లో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. పాలజ్వరం 2వ దశలో పశువులు ఛాతి భాగం ఆనుకొని పడుకొని ఉంటాయి. వాటి మెడ డొక్కలోకి వాల్చి ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. కండరాలు బిగువుగా మారుతాయి. పశువు చర్మం చల్లబడిపోతుంది. కంటి నుంచి నీరు కారుస్తూ జాలిగా చూస్తూ ఉంటుంది. శ్వాసక్రియ రేటు, గుండె కొట్టుకునే రేటు తగ్గిపోతుంది.
పాలజ్వరం సోకిన పాడి పశువులు కాలు చాచి మెడ పక్కకు వాల్చి పడుకుంటాయి. ఇలా ఉంటే దీన్ని ప్రమాదకరమైన 3వ దశగా గుర్తించాలి. ఈ దశలో పశువు మతిస్థిమితం లేకుండా పడిపోయి ఉంటుంది. పొట్ట లోపలి భాగం గాలితో నిండి ఉబ్బరంగా ఉంటుంది. ఈ దశలో సరైన చికిత్స చేయించకపోతే ఇది డౌన్సర్ కౌ సిండ్రోమ్కు దారితీస్తుంది. చివరికి పశువు చనిపోతుంది. పశువులకు వచ్చే వ్యాధుల వల్ల కలిగే లక్షణాలను గమనించి వ్యాధిని తొలి దశలోనే మనం గుర్తించవచ్చు. పశువులు నీరసంగా ఉండటం, మేత తినకపోవడం, నడవలేకపోవడం, శరీర ఉష్ణోగ్రతల మార్పులు వంటి లక్షణాలను గమనించి వ్యాధిని కొంతవరకు అంచనా వేయొచ్చు. రక్తంలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం శాతం తెలుసుకుని వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. పాలజ్వరం వ్యాధిని పాడి పశువుల్లో గుర్తించిన వెంటనే తగిన చికిత్స చేయించాలి, లేకపోతే పశువు చనిపోయే ప్రమాదం ఉంది. పాలజ్వరం సోకిన గంటలోపు ఆవులు, గేదెలకు కాల్షియం బోరోగ్లూకోనేట్ 800 మిల్లీలీటర్లు సిరల నుంచి ఇవ్వాలి. విటమిన్ D3 లోపం ఉంటే విటమిన్ D3 ఇంజెక్షన్ ఇవ్వాలి. కాల్షియంతో పాటు మెగ్నీషియం లోపం కూడా ఉంటే మైఫెక్స్ ద్రావకాన్ని 400 నుంచి 500 మిల్లీలీటర్లు సిరల ద్వారా ఇవ్వాలి. పశువులు చూడితో ఉన్న చివరి నెలలో కాల్షియం, ఫాస్ఫరస్ సమ నిష్పత్తిలో ఉన్న దానాను ఆహారంగా ఇవ్వాలి. దీంతో పారాథైరాయిడ్ హార్మోన్ చురుగ్గా పనిచేసి ఈనిన తర్వాత పాలజ్వరం రాకుండా ఉంటుంది. ఇది ఈనాటి ఏర్వాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. సెలవు. సో క్లాప్ అనేది ఒక ఐడియా పైన బిల్డ్ చేసింది కాదండి, ఇది ఒక బిహేవియర్ పైన బిల్డ్ చేసింది. సో మనం చూస్తూ ఉంటే ఈ ఫిలిం స్టార్స్ ఇన్ఫ్లుయెన్స్